ఎవ్వరూ నిన్ను ఎప్పటికీ అంతం చేయలేరు. అలాగే నాకు మహాదేవుడి వరం లభించింది. నేను మరణించిన అసురులను పునర్జీవితుల్ని చేయగలను. కనుక మనల్ని ఇప్పుడు విజయం సాధించకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. మనం మన శక్తులతో భూమి, పాతాళం, స్వర్గం 3 లోకాల్లోనూ అసురుల విజయ పతాకం ఎగురవేయగలం. మనం ఒక పని చెయ్యాలి. మహాదేవుడు, పార్వతి ఇద్దరూ కలిసే లోపుగానే పాతాళలోక సింహాసనాన్ని ఖచ్చితంగా అంధకాసురుడు అధిష్ఠించాలి. దీనికి ఆటంకం మీ అన్నగారే కదా. తను అసురులకు ద్రోహి నారాయణ భక్తుడు ప్రహ్లాదుడు. ముందు తనని మనం అతడి సింహాసనం నుండి తప్పించాల్సి ఉంటుంది. వద్దమ్మా, ఆగండి. అంతటి ప్రతిజ్ఞ చేయబోకండి. అక్కడే ఆగండి. దయచేసి తమరు ముందుకు వెళ్ళకండి అమ్మా. నా మాట వినండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. నేను తమరి పుత్రుడిగా తమరు కష్టపడుతుంటే నేను చూడలేనమ్మా. వత్స గణేశ. ప్రణామాలు మహాగణపతి స్వామి. తలుచుకోగానే దర్శనమిచ్చినందుకు ధన్యవాదాలు. గణేశ, కంపిస్తున్న నీ స్వరంలో ఇంతటి వ్యాకులత ఎందుకు? తమరి అంశను నేను. నాకు కలుగుతున్న అనుభూతే తమరికి చేరుకుంటుంది. అక్కడ తండ్రి గారు కైలాసంలో దుఃఖిస్తున్నారు. ఇంకా అమ్మ, మనిషి మనసు అపారమైన వేదన చెందుతున్నాయి ప్రభు. ఏ పుత్రుడైనా తన తల్లిని ఈ దీనావస్థలో ఎలా చూడగలదు? తమరే ఆ అమ్మని రక్షించే బాధ్యత వహించాలి. అలాగే గణేశ, నాకు నీ వేదన అర్థమైంది. అందుకే నా ఆశీస్సులే మీ అమ్మగారికి మార్గదర్శనం చేస్తాయి. ఆ అమ్మని తండ్రి గారిని మళ్ళీ ఒక చోటికి చేర్చే ఉపాయం చెప్పండి. వారు కలయిక జరిగితేనే లోక సంరక్షణ సాధ్యం కాగలదు. అలాగే గణేశ, పార్వతీమాతకు స్థిరత్వాన్ని ప్రసాదించి మహాదేవుడితో కలవడానికి తన లక్ష్య సిద్ధి కోసమై తగిన సహాయం చేస్తాను. ఎక్కడైతే ఈ రుద్రాక్షమాల తెగిపోతుందో, ఈ కమండలంలోని జలం తొణికి నేల మీద పడుతుందో అక్కడి మహాదేవుడి శివలింగాన్ని స్థాపించి పూజ ఆరంభించుతుంది. మీ మనోరథం ఈ పూజతోనే ఈడేరుతుంది. చివరికి
అమ్మ ఆగవలసిన చోటు వచ్చింది. తనిక స్థిరత్వం సాధిస్తారు. ఇదే నాకు తగిన స్థలం. అసురపుత్రులారా, ఎవరైతే అణువణువునా ఉంటారో, సర్వత్రా వ్యాపించి ఉంటారో, అనాదిగా అనంతంగా ఉంటారో, వారే కరుణాసాగరుడు నారాయణుడు. ఎవరు ఈర్ష్య అసూయలకు దూరమవుతారో వారే తనకి దగ్గరవుతారు. మళ్ళీ మొదలుపెట్టాడు చూడు. ఎప్పుడు ఉండే హరికతే. మనం రాక్షసులం. మనం ఇక్కడ హరికథలు వింటూ కూర్చుంటే ఏం లాభం చెప్పు? వినడం తప్ప మనకి మరో దారంటూ ఉంటేనే కదా. తాను మనకి రాజు. ఆయన చెప్పినట్టు వినడమే మన పని. హరికథలన్నిటికీ తల ఊపాల్సిందే. ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. అందరూ నాతో కలిసి చెప్పండి. ఓం నమో నారాయణాయ నమోస్తుతే. అసుర రాజా ప్రహ్లాద, గురుదేవా, ప్రణామాలు అసుర గురువా. స్వాగతం. దయచేయండి. ప్రణామాలు అసురాచార్య. ఈ అసుర పుత్రులను అసుర వీర మార్తాండలుగా చేయడం మానేసి వీరందరికీ నారాయణ భక్తిని నేర్పించడమా? తనకి సేవకులుగా మార్చాలనుకుంటున్నారా? వీరిని మర్చిపోయారా? ఆ నారాయణుడే మీ తండ్రిని వధించిన హంతకుడు. గురుదేవా, దేవాది దేవుడైన నారాయణుడి పరిస్థితి అలాంటిది. మా తండ్రి గారి అహంకారపూరిత ప్రవర్తన ఆ పరిస్థితి కల్పించింది. చాలించండి ప్రహ్లాద. తమరు విష్ణు భక్తిలో పరవశులైపోతున్నారు. అందుకే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీరు చూడలేకపోతున్నారు. ఆదిశక్తి ఆదిదేవుడి నుండి వేరుపడింది. శక్తిహీనులైపోయిన ఆ దేవతలను ఓడించి స్వర్గంపై ఆధిపత్యం సాధించడానికి ఇదే తగిన సమయం మహారాజా. గురుదేవా, ప్రభు నారాయణుడు మనందరికీ కోరినవన్నీ ప్రసాదించారు కదా. అసలైన ఆనందం శాంతిలోనే ఉంది, యుద్ధంలో కాదు కదా. అందువలనే దేవతలను అసురులను ఎవరి స్థానంలో వారిని ప్రశాంతంగా ఉండనివ్వండి గురుదేవా. నారాయణుడి కపటం తమరిని తన మోహావేశంలో ముంచేసినట్లుంది. అందుకే తమరింత భీరువుగా మాట్లాడుతున్నారు. మీరెవరో తెలుసుకోండి. సురులు కాదు, అసురులు మహారాజా ప్రహ్లాద. మనకి శత్రువు ఆ విష్ణువు. మిమ్మల్ని తన దాసుడుగా చేసుకోవడానికి పథకం వేశాడు అతను. అది సఫలమవుతుంది. తమలోని అసుర చైతన్యాన్ని జాగృతం చెయ్యండి. ఇదే తగిన సమయం దేవతలపైకి దండెత్తి వెళ్ళడానికి. యుద్ధం దాకా ఎందుకు గురుదేవా? నేను కేవలం ఒక చిన్న చీమని చంపడం కూడా మహాపాపంగా భావిస్తాను. దయచేసి నన్ను క్షమించండి గురుదేవా. తమరి ఆజ్ఞను పాటించలేని పరిస్థితిలో ఉన్నందుకు, తమరి ఆనతిని నిరాకరిస్తున్నందుకు. తమరు అసుర సామ్రాట్టు బాధ్యతలను నిరాకరించినట్లయితే తమరి సింహాసనాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? నాకంటే ఎవరైనా అర్హుడు లభిస్తే నేను ఎంతో సంతోషంగా సింహాసనాన్ని పరిత్యజించగలను. ఉన్నాడు. తమరి కంటే అన్ని విధాల యోగ్యుడైన అసురుడున్నాడు. అంధకాసురా! తమరికి అనేక కృతజ్ఞతలు మహాగణపతి స్వామి. అమ్మా, దయచేసి
తమరికి సహాయం చేసేందుకు అనుమతి ఇవ్వండి. స్వస్తి న ఇంద్రో వృతశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః మానస్తోకే ధనయమాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషురీరిషః. అన్నా ప్రహ్లాద, అంధకాసురా, నేను మీ మనోభావాలను గౌరవిస్తాను. మీరందరూ కోరుకున్నట్లయితే అంధకాసురుని మీ నాయకుడిగా ఎంచుకొని తనని మీరందరూ సమర్థించవచ్చును. అంధకాసురుడే అన్ని విధాల అర్హుడు మన అసురులకు సామ్రాట్టు కావడానికి. తమ ఆజ్ఞ గురుదేవా. అంధకాసురా, భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేర్వాక్షభిర్యజత్రాః స్థిరైరంగైర్దృష్ట్వాక్వం సస్తను దివ్యక్షేమ హి దేవహితం యదాయుః. పుత్ర, నేనిప్పుడు నా పూజని ఆరంభించాలనుకుంటున్నాను. అందువలన నువ్వు కైలాసం వెళ్ళిపోవడం మంచిది. కానీ అమ్మా, మీరు తండ్రి గారికి దూరమైనప్పటి నుండి నాకెన్నో అశుభ సంకేతాలు గోచరిస్తున్నాయి. పుత్ర, మహాశక్తిని నేను, జగన్మాతను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కైలాసంలోనే ఉండవలసిన అవసరం లేదు. నేను నీకోసం, నా సకల ప్రాణ సంతతి కోసం తపస్సు ఆచరిస్తాను పుత్ర. నాకు తెలుసు, నీకివన్నీ చూడటం, సహించటం చాలా కష్టమే కావచ్చు. కైలాసాన్ని వదిలి వచ్చాను నేను, కనుక ఉత్త చేతులతో తిరిగి వెళ్ళలేను నేను అక్కడికి.
మహాదేవుడే నన్ను తనకి దూరం చేసుకున్నాడు కనుక నన్ను పొందడానికి కూడా ప్రయత్నం తనే చేయాల్సి ఉంటుంది. నా తపస్సుని చిన్నచూపు చూడబోరని నాకు తెలుసు.